ఖరీదైన భవనాల్లో సెల్లార్లు మునిగిపోయాయి. గరీబీ ఇండ్లలోకి నీళ్లు చేరి రాత్రంతా నరకాన్ని అనుభవించారు. రోడ్లపై మోకాల లోతున ప్రవహించిన నీరుతో బయటకు అడుగుపెట్టలేని పరిస్థితి వచ్చి పడింది. పర్యటనకు వచ్చిన తలసాని ఇదంతా చూసి అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు నాలా పరిస్థితి ఇదంటూ వారందరినీ నాలా ప్రహరీ గోడ ఎక్కించి మీరు ఎంతవరకు చేసిన పనేంటి అంటూ ప్రశ్నించారు. పూడికతీత పనులు అసలు ప్రభుత్వం చేస్తుందా? ఆ నిధులు అసలు ఏమయ్యాయంటూ ప్రశ్నల వర్షం కురిపించడంతో పాటు ఆఫీసులో కూర్చొని సమీక్షా సమావేశాలు కాదు, ప్రత్యక్షంగా పరిశీలించండి అంటూ ప్రభుత్వ పెద్దల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకోవడమే కాకుండా మీకు నేనున్నానంటూ భరోసాను అందించి వెంటనే వరద నీరు ముంచెత్తకుండా చర్యలు తీసుకోండి అంటూ అధికారులను ఆదేశించారు. నీళ్లలో మునిగిపోయినాయి. రాత్రి అంతా జాగారం, ఇంట్లోకి బయట పోయేటట్టు లేదు. ఇంట్లో ఉన్న నీళ్లు ఇప్పుడు కూడా ఇంట్లో అక్కడనే నీళ్లు ఉన్నాయి. మన బురదంతా ఎక్కడ చూసినా నిండిపోయినటువంటి వాతావరణం. కాబట్టి గవర్నమెంట్ రన్ చేసే పద్ధతి ఇది కానే కాదు. సనత్నగర్ నియోజకవర్గంలో రాత్రి కురిసిన వర్షానికి రామగోపాల్పేట డివిజన్లో అతలాకుతమైంది. రామగోపాల్పేట డివిజన్లోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయంగా మారిపోగా పలుచోట్ల ఇళ్లలోకి మురుగునీరు చేరడంతో రాత్రంతా వారు నరకాన్ని చవిచూశారు. అలా పూడికతీత పనులు చేపట్టకపోవడంతో ఈ పరిస్థితి మరింత దారుణంగా వచ్చిపడగా ఇక ఖరీదైన అపార్ట్మెంట్ల సెల్లార్లతో మొదలుకొని గరీబీల మధ్యతరగతి వారి ఇండ్ల వరకు వరద నీరు వచ్చి చేరింది. నాలాపై వ్యర్థాలు తేలియాడుతూ నాలా రిటర్నింగ్ వాల్ను దాటి మరీ ఇండ్లలోకి నీరు వచ్చి చేరడంతో అక్కడ స్థానికులంతా ఇబ్బంది పడగా ఇక ఉదయాన్నే వారి సమాచారం అందుకున్న మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులతో కలిసి పర్యటన చేపట్టారు. మినిస్టర్ రోడ్లో భారీ వర్షంతో ముంపుకు గురైన కాచిబౌలి, జూలమ్మ టెంపుల్, నల్లగుట్ట, కిమ్స్ ఆసుపత్రి చుట్టూ ప్రాంతాల్లో తలసాని పర్యటన చేపట్టారు. తలసాని రావడంతో స్థానికులంతా ఇది తమ పరిస్థితి అంటూ ఆయనకు తెలియజేయగా నేనున్నానంటూ వారికి భరోసాను అందిస్తూ పర్యటన కొనసాగించారు. నాలా వద్ద పరిస్థితులను పరిశీలించి అధికారుల తీరుపై తలసాని మండిపడ్డారు. అసలు పూడికతీత ఎక్కడ తీశారంటూ ప్రశ్నించడంతో పాటు రెండేళ్లుగా పూడికతీత తీసిన ఆనవాళ్లే లేవని, ఇలా ఉంటుందా అంటూ అధికారులను నాలా రిటర్నింగ్ వాల్ ఎక్కించి మీరే చూడండి అంటూ చూపించారు. పూడికతీత జరిగి ఉంటే ఇంతటి పరిస్థితి వచ్చి ఉండేది కాదంటూ మండిపడడంతో పాటు వర్షంలో మునక పరిస్థితి రాకుండా చర్యలు తీసుకోవాల్సిన హైడ్రా, జీహెచ్ఎంసీ ఏం పనిచేస్తున్నారంటూ ఆయన అసహనం వ్యక్తం చేశారు. నాలా పూడికతీత పనులను చేపట్టాలని ప్రభుత్వం సూచించినా పనులు చెప్పి నిధులు ఇస్తామని చెప్పడమే మినహా పర్యవేక్షణ లేని కారణంగా జీహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చుట్టూ ప్రాంతాల్లో అధికారులతో కలిసి పర్యటన చేపట్టిన అనంతరం అధికారులు ప్రభుత్వ పెద్దల సమీక్షా సమావేశాలు నిర్వహించడం కన్నా ప్రత్యక్షంగా వచ్చి చూస్తే పరిస్థితి అర్థమవుతుందని, మున్సిపల్ శాఖ కూడా సీఎం రేవంత్ రెడ్డి వద్ద ఉండడంతో అసలు పనులు జరిగిన తీరుపై ఎవరికీ అవగాహన లేదని, క్షేత్రస్థాయిలో నాలాలను పరిశీలించాలని కోరుకుంటున్నట్లు తలసాని తెలియజేశారు. పర్యటనలో మాజీ కార్పొరేటర్ అత్తిలి మల్లికార్జున్ గౌడ్, డీసీ డాకు నాయక్, ఈ సుబ్రహ్మణ్యం, డిఏ మహేష్, శానిటేషన్ డిఈ వెంకటేష్, బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు అత్తిలి శ్రీనివాస్ గౌడ్, నాయకులు కిషోర్, ఆంజనేయులు, మహేష్ యాదవ్, మహేందర్, అరుణ్ భట్, గణేష్, చంద్రప్రకాష్ తో పాటు పలువురు పాల్గొన్నారు. మీరు స్పెషల్ గా ముఖ్యమంత్రి గారు మానిటరింగ్ చేయండి, ఒక రివ్యూ తీసుకోండి. లేకపోతే మీరే నాలాలలో విజిట్ చేయండి. అన్ని ప్రాంతాలలో విజిట్ చేయడం మూలాన అసలు ఈ సంవత్సరం డీసిల్టింగ్ జరిగినటువంటి మరి ఏమైంది, మీరు ఇచ్చిన ఆర్డర్ ఏమైంది, శాంక్షన్ ఏమైంది, ఆల్రెడీ వర్క్ జరిగిపోయింది అంటూ ఎక్కడ జరిగిందో చూసుకోవాల్సినది. ఎందుకంటే పేద వర్గాలకు సంబంధించిన వారు ఇప్పుడు కూడా వాళ్ళకు భోజనం చేసుకోవడానికి కూడా లేదు. అన్ని నాలా పూడికతీత పనులు చేసి ఉంటే ఇంతటి నష్టం జరిగేది కాదని, ప్రజానికం రాత్రి సమయంలో ఇండ్లలోకి చేరిన వరదతో నిద్రలేని రాత్రి అనుభవించే పరిస్థితి వచ్చేది కాదని తలసాని అభిప్రాయపడగా నిధులు వెచ్చించి పనులు చేయని జీహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుంటే నాలా పూడికతీత పనులు పర్యవేక్షించిన ప్రభుత్వానికి మరో తప్పిదమంటూ మండిపడడం విశేషం. పాలకుల నిర్లక్ష్యం, అధికారుల పర్యవేక్షణ లోపం వారికి శాపంగా మారిందా? చినుకు పడితే చాలు అక్కడి వారంతా ఇంట్లోనే నరకాన్ని అనుభవిస్తున్నారా? సమస్య రావడం, అభివృద్ధి నిధులు వెచ్చించడం, పనులు చేయడం, ప్రభుత్వాలు మారిన తర్వాత మళ్లీ అదే పనులు చేస్తున్నారే తప్ప ఆ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడంలో అధికారులు విఫలమవుతున్నారా? పోటాపోటీగా ప్రారంభోత్సవంలో పాల్గొన్న నేతలు అక్కడి సమస్యను మాత్రం పరిష్కరించడంలో ప్రతిసారి విఫలం అవుతూనే ఉన్నారా? కోట్ల రూపాయల్లో నిధులు కేటాయించినా అవి వర్షంలో కొట్టుకుపోవాల్సిందే తప్ప పరిష్కారానికి మాత్రం నోచుకోలేకపోతున్నారా? మరి ఇది పాలకుల తప్ప, అధికారుల నిర్లక్ష్యమా, స్థానికులు చేసుకున్న పాపమా? వాచ్ ఫోకస్. జల దిగ్బంధం అట్ నిర్లక్ష్యం ఎవరిది? మీ ఎస్సీపీ న్యూస్ తెలుగు ఛానల్లో.
కంటోన్మెంట్ మోండా డివిజన్ లో రాత్రి కురిసిన వర్షానికి పలు ప్రాంతాలు జలదిగ్బంధంలో ఉండిపోయాయి. సాయంత్రం సమయంలో వర్షం ప్రారంభం కాగానే మొదటగా రెజిమెంటల్ బజార్లో నెలకొన్న పరిస్థితి ఇది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యే సాయన్న ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఇక్కడ సమస్య ఉండవద్దని కోట్ల రూపాయల నిధులు కేటాయించి పలుమార్లు పనులు చేయించారు. ప్రభుత్వాలు మారిన వెంటనే కొత్త ఆలోచనతో పనులు చేస్తున్నారే తప్ప శాశ్వత పరిష్కారానికి మాత్రం అక్కడ నోచుకోవడం లేదు. గురుద్వార వద్ద ప్రారంభోత్సవ సమయంలో స్థానిక కార్పొరేటర్ కొంత దీపికా నరేష్తో పాటు కాంగ్రెస్ నేతలు పోటీ పడి పనులు ప్రారంభించగా మరి కాంట్రాక్టర్కు ఏమైందో గానీ పనులు పూర్తి చేయాల్సిన సమయం ముగిసినా వాటిని పక్కకు పెట్టి పత్తా లేకుండా పోయారు. రెజిమెంటల్ బజార్లో ఇక భారీ వర్షం పడితే చాలు మోకాలి లోతులో వరద నీరు పారుతున్న పరిస్థితి కాగా ఇక అది చిన్న నదీ ప్రవాహాన్ని తలపించేలా పిల్లలు కొట్టుకుపోయేంత వేగంగా ప్రవహిస్తుంది. వర్షపు నీటి కోసం పనులు పూర్తయినప్పటికీ వరద నీటి తాకిడితో అవి తట్టుకోలేని విధంగా రోడ్డు మీదకి ప్రవహిస్తుండగా ఇక రెజిమెంటల్ బజార్లో గురుద్వార వద్ద పరిస్థితి చూస్తే ముక్కున వేలేసుకోవాల్సిందే. గతంలో నేతలు పోటీపడి ఇక్కడ పనులు ప్రారంభించిన అనంతరం మార్పు మాత్రం శూన్యమన్న రకంగా మారిపోయింది. ఓవైపు వరద నీరు, మరోవైపు మురుగునీరు నిండుగా చెరువులను తలపించేలా వారి నివాసాల ముందు నిలిచిపోయిన పరిస్థితి కాగా కనీసం ఇంటి నుంచి కాలు బయటపడలేని విధంగా పరిస్థితి మారితే మోకాలి లోతులు దాటి ప్రవహిస్తున్న నీటితో ఎక్కడ కొట్టుకుపోతామోనని బయట కూడా అడుగు పెట్టలేని పరిస్థితి. ఇక అంబేద్కర్ నగర్ సమస్య ఈనాటిది కాకపోయినా బీఆర్ఎస్ ప్రభుత్వంలో కోట్ల రూపాయల నిధులు పెట్టి ఆనాడు సాయన్న పనులు మొదలుపెట్టారు. అనంతరం సమస్య పరిష్కారానికి నోచుకోకపోగా మరలా వరద నీరు రోడ్లపై పారుతుండటంతో బయట నుంచి వచ్చే వరద నీటి ఫ్లోతో లైన్ సరిపోవడం లేదని మరలా కొత్త లైన్ చేయాలంటూ తెలపడంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా శ్రీ గణేష్ చొరవ తీసుకుని నిధులు ఇప్పించగా రేపు మాపు అంటూ చివరికి వర్షాలు పడే సమయానికి పనులు మొదలు పెట్టారు. ఇప్పుడు అభివృద్ధి పనులు సాగుతుండగా రాత్రి కురిసిన వర్షానికి వారంతా ఏం జరుగుతుందో అంటూ ఊపిరి బిగపట్టుకుని వరద నీటిలో ఎదురు చూడాల్సిన పరిస్థితి వచ్చి పడింది. రాత్రి కురిసిన వర్షానికి అంబేద్కర్ నగర్లోని ఇండ్లన్నీ జలమయంగా మారగా ఇక జరుగుతున్న అభివృద్ధి పనులలో అడుగు బయట పెడితే ఏ గుంతలో పడతామో అని ఇక కాలు బయట పెట్టలేని పరిస్థితి. చివరికి వర్షం తగ్గిన తర్వాత ఊపిరి పీల్చుకున్న వరద నీరు మాత్రం బయటకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. అయితే ఎన్నిసార్లు పనులు చేసినా ఇక్కడ సమస్య మాత్రం పూర్తి స్థాయిలో పరిష్కారం దొరకకపోగా వచ్చిన ఎమ్మెల్యేతో పెట్టుబడి పెట్టించి పనులు చేయించడంలో అధికారులు సక్సెస్ అవుతున్నారే తప్ప పరిష్కారం మాత్రం పూర్తి స్థాయిలో ఇవ్వడం లేదు. మోండా డివిజన్ లో రాత్రి కురిసిన వర్షానికి పరిస్థితి ఇది కాగా ఇక మరలా వర్షం కురియడంతో మరలా మునక తప్పదా అంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పై అంతస్తులోకి వెళ్లి ఉండాల్సిన పరిస్థితి స్థానికులది కాగా ఒకచోట పనులు చేయలేనంటూ కాంట్రాక్టర్ పత్తా లేకుండా పోతే మరోచోట అసలు సిసలైన సమయంలో పనులు మొదలుపెట్టి వారి అవస్థలకు వారు కారణంగా మారగా మరి ఇప్పటికైనా మరలా సమస్య రాకుండా పూర్తి స్థాయిలో పరిష్కారం చూపాలని అంతా కోరుతున్నారు. భారీ వర్షానికి కంటోన్మెంట్ ప్రాంతం నీట మునిగింది. లోతట్టు ప్రాంతాలన్నీ వరద ముంపుకు గురయ్యాయి. ఇళ్లలోకి వరద నీరు రావడంతో నిద్రలేని రాత్రులను కంటోన్మెంట్ వాసులు గడపాల్సి వచ్చింది. ఒక్కసారిగా వరద నీరు భారీగా ఇళ్లలోకి చేరడంతో ఏం చేయలేని పరిస్థితిలో అయోమయానికి గురయ్యారు. వరద ప్రభావం మోండా డివిజన్ అంబేద్కర్ నగర్, రెజిమెంటల్ బజార్, కంటోన్మెంట్ 2వ వార్డ్ రసూల్పుర, ఇందిరమ్మ నగర్, 3వ వార్డ్ బాలంరాయ్, 4వ వార్డ్ పికెట్ లక్ష్మీనగర్, 5వ వార్డ్ 6వ వార్డ్ తో పాటు 7, 8 వార్డులపై తీవ్రంగా కనిపించింది. లోతట్టు ప్రాంతాలన్నీ మోకాలి లోతు నీళ్లతో కంటోన్మెంట్ వాసులు రాత్రంతా ఇబ్బందులకు గురయ్యారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ వరద ముంపుకు గురైన ప్రాంతాలను అధికారులతో కలిసి సందర్శించారు. బాధితులకు న్యాయం చేయాలని, ప్రభుత్వం నుండి నష్టపరిహారం అందేలా చూడాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వరద ముంపు ప్రాంతంలో ఎమ్మెల్యే శ్రీ గణేష్ పర్యటన. ఈనాటి ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో. వర్షం కురిస్తే చాలు మోండా డివిజన్ అంబేద్కర్ నగర్ వాసులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని జీవించాల్సి వస్తుంది. కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడిందన్నట్లుగా మారింది అంబేద్కర్ నగర్ వాసుల పరిస్థితి. స్థానికంగా వరద నీరు సాఫీగా వెళ్లేలా లక్షలాది రూపాయలతో అభివృద్ధి పనులను జీహెచ్ఎంసీ అధికారులు చేపట్టారు. పనులు పూర్తి కాకపోవడంతో ఇటీవల వరుసగా వర్షం పడుతుండటంతో ఎగువ ప్రాంతం నుండి వచ్చే వరద నీరు అంబేద్కర్ నగర్ ను ముంచెత్తుతుంది. వరద నీరు వెళ్లేందుకు మార్గం లేకపోవడంతో ఇళ్లలోకి వరద నీరు చేరుతుండటంతో ప్రతిరోజు వర్షం పడినప్పుడల్లా అంబేద్కర్ నగర్ వాసులు నరకయాత్రకు గురవుతున్నారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ గురువారం అంబేద్కర్ నగర్ లో పర్యటించారు. కాంగ్రెస్ పార్టీ ఆశావాహ నేత సంతోష్ యాదవ్ ను వెంట పెట్టుకుని అంబేద్కర్ నగర్ లో వరద ముప్పుకు గురైన ప్రతి ఇంటికి వెళ్లి ధైర్యాన్ని కల్పించారు. అనుకోని విపత్తుగా వర్షాలు పడుతున్నాయని, ఆందోళనకు గురి కావద్దంటూ బాధితులకు ఎమ్మెల్యే శ్రీ గణేష్ ధైర్యాన్ని కల్పించారు. మారేడుపల్లి ఎంఆర్ఓకు స్థానికంగా నెలకొన్న పరిస్థితిపై వివరించడంతో పాటు బాధితులకు ప్రభుత్వం నుండి సహాయం అందేలా చూడాలని శ్రీ గణేష్ ఆదేశించారు. అంబేద్కర్ నగర్ పర్యటన ముగించుకున్న అనంతరం ఎమ్మెల్యే శ్రీ గణేష్ 5వ వార్డులో కాంగ్రెస్ పార్టీ నాయకుడు తేలుకుంట సతీష్ కుమార్ గుప్తాతో కలిసి పర్యటించారు. స్థానికంగా మారేడుపల్లి, గణేష్ నగర్, శోభనా కాలనీ, గాంధీనగర్, బృగ్భాన్ కాలనీ, గృహలక్ష్మి కాలనీ, వాసవి బి కాలనీలో
పర్యటించిన తేలుకుంట సతీష్ కుమార్ గుప్తా వరద ముంపు గురైన ప్రాంతాల వివరాలను ఎమ్మెల్యే శ్రీ గణేష్ కు ఫోన్ ద్వారా సమాచారాన్ని అందించారు. చాలా ప్రాంతాలపై వరద ప్రభావం పడడంతో ఎమ్మెల్యే శ్రీ గణేష్ సతీష్ కుమార్ గుప్తాను వెంటబెట్టుకుని వరద ముంపుకు గురైన ప్రాంతాలను సందర్శించారు. చాలా ప్రాంతాల్లో అపార్ట్మెంట్లలో వరద నీరు చేరుకుంది. దీంతో స్థానిక ప్రాంతాలన్నీ బురదమయంగా మారాయి. ఎక్కడ చూసినా వరద నీటితో కాలనీలు మునిగాయి. బాధితుల నుండి వివరాలు అడిగిన తెలుసుకున్న ఎమ్మెల్యే శ్రీ గణేష్ వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని అటు బోర్డు అధికారులకు ఇటు రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు సూచించారు. 5వ వార్డులో పర్యటించి ఎమ్మెల్యే శ్రీ గణేష్ వరద ముంపుకు గురైన వారికి ధైర్యాన్ని కల్పించడం పట్ల సతీష్ కుమార్ గుప్తా కృతజ్ఞతలు తెలిపారు. 5వ వార్డులో పర్యటన ముగించుకున్న అనంతరం 4వ వార్డులోని లక్ష్మీనగర్, పికెట్ సుబ్బారావు కాలనీ తదితర ప్రాంతాల్లో పర్యటించారు. స్థానిక నాయకులు దుడ్డు సత్యనారాయణ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ కు వరద ముంపుకు గురైన ప్రాంతాల వివరాలను అందించడంతో అక్కడికి చేరుకున్న శ్రీ గణేష్ ప్రతి ఇంటికి వెళ్లి వివరాలు అడిగి తెలుసుకున్నారు. నీట మునిగిన ఇళ్లను పరిశీలించారు. రెవెన్యూ శాఖ అధికారుల ద్వారా సహాయం అందేలా చూస్తామని శ్రీ గణేష్ హామీ ఇచ్చారు. భారీ వర్షాల కారణంగా చాలా ప్రాంతాలు వరద ముంపుకు గురవడం పట్ల శ్రీ గణేష్ విచారం వ్యక్తం చేశారు. రోడ్లన్నీ ధ్వంసం కావడంతో వీలైనంత త్వరగా ప్యాచ్ వర్క్ పనులు పూర్తి చేయాలని బోర్డు అధికారులకు శ్రీ గణేష్ సూచించారు. 4వ వార్డు పర్యటన ముగించుకున్న అనంతరం 2వ వార్డులోని రసూల్పుర, ఇందిరమ్మ నగర్ ప్రాంతాల్లో శ్రీ గణేష్ పర్యటించారు. వర్షాల కారణంగా వరద ముప్పుకు గురైన ప్రాంతాలను పరిశీలించారు. 2వ వార్డులో నాలా పరివాహక ప్రాంతాల్లో వరద ముప్పు ప్రభావం ఎక్కువగా పడింది. రాత్రి కురిసిన వర్షానికి పైగా కాలనీ, ఆవంతి కాలనీ, 105 బస్తీ, సిల్వర్ కాంపౌండ్, ఇందిరమ్మ నగర్ ప్రాంతాలు నీట మునిగాయి. స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు శాంసన్ రాజుతో పాటు వార్డు నాయకులు ఎమ్మెల్యే శ్రీ గణేష్ దృష్టికి వరద ముప్పుకు గురైన ప్రాంతాల వివరాలను అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న ఎమ్మెల్యే శ్రీ గణేష్ శాంసన్ రాజుతో కలిసి వరద ముంపుకు గురైన ప్రాంతాలను పరిశీలించారు. బాధితులకు అండగా ఉంటానంటూ హామీ ఇచ్చారు. అకస్మాత్తుగా కురిసిన భారీ వర్షంతో చాలా ప్రాంతాలు వరద ముంపుకు గురయ్యాయని శ్రీ గణేష్ అన్నారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు. మార్కెట్ యార్డ్ మాజీ డైరెక్టర్ ఎస్కే నాయం, బాలరాజ్, నాగరాజ్, బాను, అన్నానగర్ మురళితో పాటు పలువురు ఎమ్మెల్యే వెంట పర్యటించి బాధితులకు ధైర్యాన్ని కల్పించారు. మోండా డివిజన్ అంబేద్కర్ నగర్ లో వరద ముంపుకు గురైన బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గజ్జల నాగేష్ డిమాండ్ చేశారు. వరద ముంపు ప్రభావం అంబేద్కర్ నగర్ పై తీవ్రంగా పడటంతో స్థానికంగా నిరుపేదలు ఎక్కువగా ఉంటుండటంతో అంబేద్కర్ నగర్ ను సందర్శించి వరద ముంపుకు గురైన బాధితులను గజ్జల నాగేష్ పరామర్శించారు. మోండా డివిజన్ లో మాజీ కార్పొరేటర్ ఆకుల రూపా హరికృష్ణ, బోయిన్పల్లి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాసులతో కలిసి పర్యటించారు. రెజిమెంటల్ బజార్, శివాజీనగర్, అంబేద్కర్ నగర్, మారేడుపల్లి తదితర ప్రాంతాల్లో పర్యటించారు. అంబేద్కర్ నగర్ లో ఇళ్లలోకి నీరు చేరిన వారి ఇంటికి వెళ్లి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అంబేద్కర్ నగర్ పై తీవ్ర ప్రభావం పడిందని ప్రత్యేకంగా దృష్టి పెట్టి అంబేద్కర్ నగర్ వాసులకు నష్టపరిహారం అందేలా చూడాలని గజ్జల నాగేష్ కోరారు. స్థానికంగా తహసీల్దార్ పర్యటించడంతో ఆయనతో కలిసి వరద బాధితుల వివరాలను సేకరించడంతో పాటు వారికి అండగా నిలవనున్నట్లు గజ్జల నాగేష్ హామీ ఇచ్చారు. నారాయణ, బావయ్య యాదవ్ తో పాటు పలువురు గజ్జల నాగేష్ వెంట పాల్గొన్నారు. ఎమ్మెల్యే ఆదేశాలతో మోండా డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు చిరబోయిన సంతోష్ యాదవ్ మారేడుపల్లి రెవెన్యూ శాఖ అధికారులను వెంటబెట్టుకుని వరద ముంపుకు గురైన ప్రాంతాలలో పర్యటించి వివరాలను సేకరించారు. మోండా డివిజన్ అంబేద్కర్ నగర్ వరద ముంపుకు గురైంది. దీంతో అంబేద్కర్ నగర్ వాసులకు తీవ్ర నష్టం ఏర్పడింది. వరద నీటిలో ఇంటిలోని సామగ్రి తడిచి ముద్దైంది. ఎమ్మెల్యే శ్రీ గణేష్ పర్యటించి బాధితులకు అండగా నిలిచారు. మారేడుపల్లి ఎంఆర్ఓకు స్థానికంగా పర్యటించి వివరాలు సేకరించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని సూచించడంతో మారేడుపల్లి ఎంఆర్ఓ అంబేద్కర్ నగర్ కు చేరుకున్నారు. దగ్గర ఉండి బాధితుల వివరాలను సంతోష్ యాదవ్ ఎంఆర్ఓకి అందజేశారు. వరద ముంపుకు గురైన వారిని రాష్ట్ర ప్రభుత్వం నుండి నష్టపరిహారం అందేలా చూస్తామని సంతోష్ యాదవ్ హామీ ఇచ్చారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు పరిధిలో ఉన్న బాలన్ రాయ్ పంపు హౌస్ కు వరద పోటెత్తింది. పంపు హౌస్ లో ఉన్న మోటార్లు నీట మునిగాయి. భారీగా వరద నీరు చేరుకోవడంతో మోటార్ల ద్వారా నీటిని బయటకు పంపించారు. వర్షపు నీటిలో మోటార్లు మునిగిపోవడంతో విద్యుత్ సరఫరాను అధికారులు నిలిపివేశారు. మోటార్లకు మరమ్మతులు నిర్వహించిన అనంతరం నీటి సరఫరా పునరుద్ధరించినట్లు వాటర్ వర్క్ సూపరింటెండెంట్ ఇంజనీర్ రాజ్ కుమార్ తెలిపారు. గురు శుక్రవారం 2 రోజుల పాటు మంచినీటి సరఫరాకు అంతరాయం ఉంటుందన్నారు. శుక్రవారం సాయంత్రం లేక శనివారం వరకు యథావిధిగా నీటి సరఫరా కొనసాగించేందుకు కృషి చేస్తామని తెలిపారు. 2 రోజుల పాటు బాలన్ రాయ్ పంప్ హౌస్ నుండి సరఫరా అయ్యే ప్రాంతాలకు నీటి సరఫరా నిలిచిపోనుంది. ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరాను చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. 3వ వార్డు, 2వ వార్డు, 4వ వార్డులలో పూర్తిగా నీటి సరఫరా నిలిచిపోనుంది. 5వ వార్డులో కొన్ని ప్రాంతాలకు నీటి సరఫరా నిలిచిపోనుంది. 2 రోజుల పాటు నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని కంటోన్మెంట్ ప్రజలు సహకరించాలని అధికారులు కోరారు. మరోవైపు బాలన్ రాయ్ పంప్ హౌస్ వద్ద వేగవంతంగా మోటార్లకు మరమ్మతులు నిర్వహిస్తున్నారు.
కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ సభ్యురాలుగా బానుక నర్మదా మల్లికార్జున్ కంటోన్మెంట్ బోర్డు పరిధిలో సుడిగాలి పర్యటన చేస్తూ వరద ముంపుకు గురైన ప్రాంతాలను సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. రాత్రి కురిసిన వర్షానికి కంటోన్మెంట్ బోర్డు పరిధిలో ఉన్న పలు ప్రాంతాలు జలమయంగా మారాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. దీంతో అత్యవసరంగా వార్డులలో కలియదిరుగుతూ బోర్డు యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూ సహాయక చర్యలు వేగవంతం చేశారు. కంటోన్మెంట్ 8వ వార్డు ప్రాంతంలో నామినేటెడ్ సభ్యురాలు బానుక నర్మదా మల్లికార్జున్ పర్యటించి వరద ముంపు ప్రాంతాల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం 6వ వార్డు సీతారాంపురంలోని శ్రీనివాస కాలనీలో పర్యటించారు. 6వ వార్డులోని పలు ప్రాంతాలపై వరద ప్రభావం తీవ్రంగా పడింది. ఇళ్లలోకి నీరు రావడంతో ప్రజలకు ఇబ్బందులకు గురయ్యారు. వరద ముంపుకు గురైన ప్రాంతాల్లో వేగవంతంగా సహాయ చర్యలు చేపట్టాలని బోర్డు అధికారులకు బానుక నర్మదా మల్లికార్జున్ సూచించారు. బీజేపీ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని బానుక నర్మదా మల్లికార్జున్ ప్రారంభించారు. 6వ వార్డులోని పలు ప్రాంతాల్లో స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో బానుక నర్మదా మల్లికార్జున్ పాల్గొని పరిసరాలను శుభ్రం చేశారు. 6వ వార్డులో పర్యటన ముగించుకున్న అనంతరం కంటోన్మెంట్ 3వ వార్డులోని బాలన్రాయ్ పంప్ హౌస్ ను బానుక నర్మదా మల్లికార్జున్ బీజేపీ మహంకాళి జిల్లా స్పోక్ పర్సన్ బిఎన్ శ్రీనివాసులు పరిశీలించారు. భారీ వర్షాల కారణంగా బాలన్రాయ్ పంప్ హౌస్ కు వరద నీరు చేరడంతో మోటార్లకు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. వరద ముంపుకు కావడంతో 2 రోజుల పాటు నీటి సరఫరాను రద్దు చేస్తున్నట్లు కంటోన్మెంట్ బోర్డు అధికారులు తెలిపారు. బానుక నర్మదా మల్లికార్జున్ బాలన్రాయ్ పంప్ హౌస్ ను పరిశీలించి స్థానికంగా జరుగుతున్న మరమ్మతు పనులను పరిశీలించారు. వీలైనంత త్వరగా పనులను పూర్తి చేయాలని వాటర్ వర్క్ సూపరింటెండెంట్ రాజ్ కుమార్, ఇంజనీర్ శశాంక్లకు బానుక నర్మదా మల్లికార్జున్ సూచించారు. వర్షం కారణంగా మొత్తము అవన్నీ ఇంజన్లన్నీ నీట మునిగినాయి కాబట్టి ఇక్కడ వాటర్ 2కు సంబంధించి 3, 4 ఈ 3 వార్డులలో ఈ సప్లై ఉంటుంది. దానికి గాను కొంచెం అంతరాయం జరిగింది కాబట్టి వాళ్ళకు అవసరమైన వాళ్ళకంటే నీటి సరఫరా మేము ట్యాంకర్ల ద్వారా, ఇప్పుడు కరెంటు లేదు కాబట్టి కరెంట్ వచ్చిన తర్వాత ట్యాంకర్ల ద్వారా కూడా పంపిస్తామని తెలియజేస్తున్నాం. అనంతరం మహంకాళి జిల్లా స్పోక్ పర్సన్ బిఎన్ శ్రీనివాస్ తో కలిసి 3వ వార్డులో పర్యటించారు. వరద ముంపుకు గురైన ప్రాంతాలను పరిశీలించారు. పలుచోట్ల నాలాలపై నిర్మాణాలు చేపట్టడంతో వరద ప్రభావం 3వ వార్డుపై పడిందని బిఎన్ శ్రీనివాస్ తెలిపారు. దిశా కమిటీ సమావేశంలో ఉన్న ఈటల రాజేందర్ కు స్థానికంగా నెలకొన్న సమస్యను వీడియో కాల్ ద్వారా బిఎన్ శ్రీనివాస్ చూపించారు. వరద ముంపుకు గురైన బాధితులకు ప్రభుత్వం నుండి సహాయం అందేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం 3వ వార్డులోని బిఎన్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వచ్ఛ పక్వాడా కార్యక్రమంలో బానుక నర్మదా మల్లికార్జున్ పాల్గొని పరిసరాలను క్లీనింగ్ చేశారు. మరోచోట విద్యార్థులకు డ్రాయింగ్ పోటీలను ఏర్పాటు చేసి బహుమతులు అందజేశారు. రాజకీయం చేయడానికి రాలేదు. ఫస్ట్ మీరు గర్వించదగ్గ విషయం ఏంటంటే బీజేపీ పార్టీ దేశంలోనే అన్ని కంటోన్మెంట్లలో ఒక్కగానొక్క మహిళా మూర్తిని మీకు బోర్డు మెంబర్ చేశారు. కాబట్టి మీరు అందరూ సపోర్ట్ కొట్టారు. సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 వరకు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సేవాపక్షం కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. సేవాపక్ష కార్యక్రమాల్లో భాగంగా మొదటి రోజు రక్తదాన శిబిరం, 2వ రోజు విద్యార్థులకు చిత్రలేఖన పోటీలు, స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. మోండా డివిజన్ కార్పొరేటర్ కొంత దీప్కా నరేష్ సేవాపక్షం కార్యక్రమాల్లో భాగంగా మోండా డివిజన్ మహిళా మోర్చా ఆధ్వర్యంలో రెజిమెంటల్ బజార్ నెంబర్ 1 స్కూల్లో విద్యార్థులకు డ్రాయింగ్ పోటీలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా కొంత దీప్కా నరేష్ పాల్గొని విద్యార్థులకు బహుమతులను అందజేశారు. విద్యార్థుల్లో దాగున్న ప్రతిభను గుర్తించేలా డ్రాయింగ్ పోటీలను నిర్వహించిన మహిళా మోర్చా సభ్యురాలు భాగ్యలక్ష్మిని కొంత దీప్కా నరేష్ అభినందించారు. అనంతరం స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని కొంత దీప్కా నరేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. చావలభావి తదితర ప్రాంతాల్లో బీజేపీ డివిజన్ అధ్యక్షుడు జిత్తు ప్రశాంత్, సీనియర్ నాయకులు రామకృష్ణ, మన్మోహన్ సింగ్, మహిళా మోర్చా డివిజన్ అధ్యక్షురాలు భాగ్యలక్ష్మి, కావ్య, లావణ్య, సుమన్, రమణి, సంగీత కమిటీ సభ్యులు విశాల్, గణేష్, నర్సింగ్, రాహుల్ తో పాటు పలువురు కార్యక్రమంలో పాల్గొన్నారు. వారితో కలిసి చీపురుపట్టి పరిసరాలను శుభ్రం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినం పురస్కరించుకుని బీజేపీ వార్డు అధ్యక్షుడిగా పలు కార్యక్రమాలను నిర్వహించడంతో పాటు విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన వేడుకల్లో వార్డు బీజేపీ అధ్యక్షుడు సచిరన్ కంకే పాల్గొన్నారు. కంటోన్మెంట్లో ప్రధాని మోడీ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించడంతో పాటు అనంతరం స్వచ్ఛ భారత్ కార్యక్రమంను సచిన్ కంకే సీనియర్ నాయకులతో కలిసి నిర్వహించారు. పరేడ్ గ్రౌండ్లో విమోచన దినోత్సవ వేడుకలతో పాటు పికెట్ పార్కులో అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో వార్డు బీజేపీ శ్రేణులతో కలిసి పాల్గొన్న అనంతరం ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో విజయానంద్, టోపీ శంకర్, ప్రేమ్ కుమార్, నాగభూషణ్ రెడ్డి, ప్రభాకర్, కిషన్, జగన్, అజయ్, మంజునాథ్, రాజమల్లేష్, రామకృష్ణ, రాజేష్, మహేశ్వరి, రాకేష్ తో పాటు పలువురు పాల్గొన్నారు. కంటోన్మెంట్ 4వ వార్డులో ముంపు ప్రభావ ప్రాంతాల్లో బీఆర్ఎస్ నాయకుడు ఏఎల్ ఆనంద్ పర్యటన చేపట్టారు. వర్షం కారణంగా రోడ్లని జలమయంగా మారడంతో పాటు ఇండ్లలోకి వరద నీరు చేరిన పరిస్థితి ఉండడంతో బస్తీలు, కాలనీల్లో పర్యటించి వారి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. పలు చోట్ల ఇండ్లలోకి వరద నీరు రావడంతో వారు ఇబ్బందులు ఎదుర్కోగా వారిని పరామర్శించి అత్యవసర పరిస్థితులు తప్పక తమ వంతు సహాయం అందిస్తామంటూ తెలియజేశారు. ఎంఈఎస్ రైల్వే కాలనీల మధ్య సంతోషి మాత ఆలయం వద్ద గోడ కూలడంతో వరద నీరు లక్ష్మీనగర్ తో పాటు చుట్టూ ఉన్న కాలనీలు బస్తీలోకి చేరడంతో
తన వంతుగా సహాయ సహకారాలను వారు ఇబ్బంది పడకుండా అందించి బోర్డు అధికారుల దృష్టికి పరిస్థితిని తీసుకువెళ్లారు. కంటోన్మెంట్ బోయిన్పల్లిలోని సెయింట్ పీటర్స్ స్కూల్లో కిండర్ గార్డెన్ ప్రీ ప్రైమరీ చిన్నారులతో రెయినీ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. రెయినీ డేను పురస్కరించుకుని వర్షం వచ్చినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు వేడి పానీయంగా టీను త్రాగటం వంటివి చేస్తారంటూ తెలియజేస్తూ అంతా కలిసి గొడుగులు పట్టుకుని ఈ వేడుకను సెలబ్రేట్ చేసుకున్నారు. వర్షంలో తడవకుండా గొడుగులు, రెయిన్ స్వెటర్లను వాడే పద్ధతిని చిన్నారులకు వివరించగా కొత్తగా నేటి రెయినీ డేను చిన్నారులు ఆనందంగా ఎంజాయ్ చేశారు. వారి ప్రతి ఒక్కరి మొహంలో నేటి రెయినీ డే వేడుకలతో చిరునవ్వు విరబోయగా మంచి ప్రతిభ కనబర్చిన వారికి బహుమతులను అతిథిగా విచ్చేసిన ఎస్పీఆర్ గ్రూప్స్ చైర్మన్ రణ్ధీర్ రెడ్డి అందించారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ శ్రీదేవి, ఇన్ఛార్జి మమతతో పాటు పలువురు పాల్గొన్నారు. ప్రతి సీజన్ మాటల్లో చెప్పడం కాకుండా ప్రయోగాత్మకంగా వారికి తెలియజేయాలన్న ఉద్దేశంతో రెయినీ డేను నిర్వహించడం జరిగిందని చైర్మన్ రణ్ధీర్ రెడ్డి తెలియజేశారు. తెలంగాణ భవన్లో నిర్వహించిన బతుకమ్మ పాట విడుదల కార్యక్రమంలో కంటోన్మెంట్ బీఆర్ఎస్ మహిళా నాయకురాలు నివేదిత సాయన్న పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో నేడు బతుకమ్మ పాటల విడుదల కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గులాబీ పార్టీ ముఖ్య మహిళా నాయకుల ఆధ్వర్యంలో ఈ వేడుకలు తెలంగాణ భవన్లో ఏర్పాటు చేయగా అందిన ఆహ్వానంతో కార్యక్రమంలో నివేదిత పాల్గొన్నారు. మహిళా నాయకులతో కలిసి పాట రిలీజ్ కార్యక్రమంలో పాల్గొనడంతో పాటు అనంతరం బతుకమ్మ ఆడుతూ మహిళా నేతలంతా సందడి చేయగా బతుకమ్మ ఆటలు ఆడుతూ నివేదిత సాయన్న తెలంగాణ భవన్లో సందడి చేశారు. భారీ బతుకమ్మను మధ్యలో పెట్టి బతుకమ్మ పాటను ఆవిష్కరించిన అనంతరం బతుకమ్మ ఆటతో మహిళా నాయకురాళ్లంతా అలరించారు. దిశ కమిటీ సభ్యురాలుగా మొదటిసారి జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ సమావేశంలో మోండా డివిజన్ కార్పొరేటర్ కొంతం దీపికా నరేష్ పాల్గొన్నారు. జూబ్లీ హిల్స్ లో నిర్వహించిన కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందన్ తో పాటు పలు విభాగాల అధికారులు పాల్గొన్నారు. దిశ కమిటీ సభ్యురాలుగా కొంతం దీపికా నరేష్ సమావేశంలో పాల్గొని పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఉదయం నుండి సాయంత్రం వరకు కమిటీ సమావేశం కొనసాగింది. పలు శాఖలకు సంబంధించిన అధికారులతో నిర్వహించిన సమావేశంలో పాల్గొనడం పట్ల కొంతం దీపికా నరేష్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. తనను దిశ కమిటీ సభ్యురాలుగా నియమించడం పట్ల కొంతం దీపికా నరేష్ ఆనందాన్ని వ్యక్తం చేశారు. శుభమైన అశుభమైన ఆ రోజున 10 మందికి సహాయం అందించి అందరితో కలిసి ఆ సంతోషాన్ని, బాధను పంచుకుంటే వారి మనసులో ఉన్న బాధ తీరిపోతుంది అంటూ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ చేసిన ప్రయత్నం ఫలించింది. ఆయన మాటతో గత 2 ఏళ్లుగా వారి అమ్మగారి జ్ఞాపకార్థం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి ఆ కుటుంబం అందరి చెంత అభినందనలు అందుకుంది. ప్రముఖ వ్యాపారవేత్త, సంఘ సేవకులు, లయన్స్ క్లబ్ ప్రతినిధి ఎస్వి పృథ్వీనాథ్ సతీమణి సుమిత్ర వర్ధంతిని పురస్కరించుకుని వారి తల్లి జ్ఞాపకార్థం సేవా కార్యక్రమాలు చేయాలంటూ వారి నిర్ణయానికి జంపన్న ఆలోచన తోడపట్టడంతో నేడు వారి తల్లి సుమిత్ర వర్ధంతిని పురస్కరించుకుని అన్నదాన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంటోన్మెంట్ బాబుజీనగర్లోని నల్లపోచమ్మ ఆలయంలో అన్నదాన కార్యక్రమానికి వారి ఆదేశాలతో కమిటీ సభ్యులు ఏర్పాటు చేయగా పృథ్వీనాథ్ కుటుంబ సభ్యులతో కలిసి అతిథిగా బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ పాల్గొన్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వారి మాతృమూర్తి సుమిత్ర పేరు మీదుగా నేడు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. వందలాది మందికి భోజనాలు అందించి వారి అభినందనలు అందుకోగా వారు చేసిన సేవా కార్యక్రమంపై జంపనతో పాటు కమిటీ సభ్యులు అభినందించి పృథ్వీనాథ్ కుటుంబీకులు అనిల్, సునీల్లను సన్మానించారు. కార్యక్రమంలో ప్రేముదిరాజ్, శ్రీకాంత్, పొట్టి నరసింహ, రామారావు, అజిత్తో పాటు పలువురు పాల్గొన్నారు. రాత్రి కురిసిన భారీ వర్షానికి 4వ వార్డు అతలాకుతలంగా మారింది. లోతట్టు ప్రాంతాలను వరద నీరు ముంచెత్తింది. అపార్ట్మెంట్స్లోకి వరద నీరు భారీగా చేరుకుంది. ఇళ్లలోని సామగ్రి నీట మునిగింది. పలుచోట్ల భారీ వర్షాలు విరిగిపడ్డాయి. 4వ వార్డ్ ఎల్ఐసి కాలనీలో నాలా ప్రహారీ గోడ కూలింది. వరద ఉధృతి పెరగడంతో భారీ శబ్దంతో నాలాకు ఇరువైపులా ఉన్న ప్రహారీ గోడ కుప్పకూలింది. నాలాలో ప్రహారీ గోడ శిథిలాలు పడడంతో కాలనీపై వరద ప్రభావం మరింతగా చూపింది. ఎల్ఐసి కాలనీ అధ్యక్షుడు దుబ్బాక కిషన్ రావు, ఆనుఫ్ కపాడియా, చంద్ర, వెంకట్ లింగాతో పాటు పలువురు నాలాను సందర్శించి వెనువెంటనే సహాయక చర్యలు అందేలా అధికారులకు విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పనాస సంతోష్ వరద ముంపు ప్రాంతాన్ని సందర్శించి ఎల్ఐసి కాలనీ వాసులతో కలిసి కంటోన్మెంట్ బోర్డు అధికారులకు స్థానికంగా నెలకొన్న సమస్యను వివరించారు. వెంటనే స్పందించిన బోర్డు శానిటేషన్ ఇన్స్పెక్టర్, దాఫేదారులు సహాయక చర్యలను చేపట్టి జేసీబీ ద్వారా నాలాలో పడిన గోడ శిథిలాలను తొలగించారు. స్థానిక ప్రాంతాలన్నీ బురదమయంగా మారడంతో క్లీనింగ్ పనులను కంటోన్మెంట్ శానిటేషన్ సిబ్బంది చేపట్టారు. స్థానికంగా నాలాను వెడల్పు చేయాలని, లేని పక్షంలో ప్రతి సంవత్సరం వర్షాకాలంలో తమ కాలనీ వరద ముంపుకు గురవుతుందని దుబ్బాక కిషన్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టిన అధికారులకు పనాస సంతోష్ కృతజ్ఞతలు తెలిపారు. స్థానికంగా భారీ వృక్షం విరిగిపడడంతో బోర్డు అధికారులతో కలిసి సహాయక చర్యల్లో పాల్గొన్నారు.
కయ్యానికి కాలు దువ్వడమే కాదు, డివిజన్ ప్రజలకు కష్టం వస్తే ముందు వరుసలో ఉండి తన సేవాభావాన్ని మెట్టుగూడ కార్పొరేటర్ రాసూరి సుంతా చాటుకున్నారు. ఎప్పుడూ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కార్యక్రమాలు జరిగినా అధికార పార్టీ నాయకులు రెచ్చగొట్టే ధోరణితో వ్యవహరిస్తే ముందు వరుసలో ఉండి వారిపై ఎదురుదాడి చేసి నాయకురాలుగా గుర్తింపు తెచ్చుకున్న రాసూరి సుంతా కష్టకాలంలో సైతం తన డివిజన్ ప్రజలకు అండగా నిలిచి కొండంత ధైర్యాన్ని కల్పించారు. బుధవారం రాత్రి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి చాలా ప్రాంతాలు అస్తవ్యస్తంగా మారాయి. లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగాయి. అర్ధరాత్రి సమయంలో వర్షంలో తడుస్తూ మరీ వరద ముంపుకు గురైన ప్రాంతాలను రాసూరి సుంతా పరిశీలించారు. వెనువెంటనే అధికారుల దృష్టికి తీసుకెళ్లి సహాయక చర్యలు అందేలా కృషి చేశారు. మోకాలి లోతు నీటిలో నడుచుకుంటూ వెళ్లి మరీ వారికి ధైర్యాన్ని కల్పించారు. గురువారం సైతం మెట్టుగూడ డివిజన్లో పర్యటించి వరద ముంపుకు గురైన ప్రాంతాల్లో సహాయక చర్యల్లో పాల్గొన్నారు. సికింద్రాబాద్ సీతాఫల్ మండి కార్పొరేటర్ సామల హేమ సూచనలతో బీఆర్ఎస్ పార్టీ నాయకులు డివిజన్లో పర్యటిస్తూ వరద ముంపుకు గురైన ప్రాంతాల్లో సహాయక చర్యలను చేపట్టారు. సామల హేమ తండ్రి కరాటే రాజకుమార్తె అందుబాటులో లేకపోవడంతో సీతాఫల్ మండి డివిజన్లో పర్యటిస్తూ వరద ముంపుకు గురైన ప్రాంతాలను పరిశీలించి ఎప్పటికప్పుడు అధికారులకు సమాచారాన్ని అందించారు. భారతదేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి 75వ జన్మదినం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు న్యాయ మరియు సామాజిక సాధికారత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని 6వ వార్డు బోయిన్పల్లిలో ఆడిటోరియంలో నిర్వహించిన సామాజిక అధికారిత శిబిర్స్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పార్లమెంటు సభ్యులు ఈటెల రాజేందర్, కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ మెంబర్ బాలికా నర్మదా మల్లికార్జున్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా సుమారు 100 మంది దివ్యాంగులకు మరియు వయోవృద్ధులకు సంబంధించిన అవసరమైన వీల్ చైర్స్, చెవి మిషన్, సెల్ ఫోన్లు మొదలైన పరికరాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్ఐఎంహెచ్ డైరెక్టర్ రాజ్ కుమార్, జాతీయ దివ్యాంగుల అధ్యక్షులు నాగేశ్వరరావు, కార్పొరేటర్ కొంతం దీపికతో పాటు పలువురు పాల్గొన్నారు. కంటోన్మెంట్ 4వ వార్డులో బీజేపీ నాయకులు పర్యటించారు. వర్షాల కారణంగా 4వ వార్డులోని పికెట్, లక్ష్మీనగర్ తదితర ప్రాంతాలు వరద ముంపుకు గురయ్యాయి. సీనియర్ నాయకులు విజయానంద్ సారథ్యంలో లక్ష్మీనగర్, ఎంఈఎస్ కాలనీ, సామ్రాట్ కాలనీ తదితర ప్రాంతాల్లో పర్యటించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. స్థానికంగా డ్రైనేజీ పనులు జరుగుతుండటంతో వరద ముంపు ప్రభావం ఎక్కువగా పడిందని విజయానంద్ అన్నారు. అనంతరం ఎల్ఐసి కాలనీలో ప్రహరీ గోడ కూలిన స్థలాన్ని పరిశీలించారు. అధికారులు వెనువెంటనే సహాయ చర్యలు చేపడుతుండటం పట్ల విజయానంద్ కృతజ్ఞతలు తెలిపారు. అజయ్, రామకృష్ణ, రాజ్, మల్లేష్, శ్రవణ్, శివ, శివప్రసాద్, విజయరామరాజ్తో పాటు పలువురు పాల్గొన్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గం మోండా డివిజన్ అంబేద్కర్ నగర్ లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు చిరుబోయిన బద్రీనాథ్ యాదవ్ పర్యటించారు. రాత్రి కురిసిన వర్షానికి అంబేద్కర్ నగర్ లో ఇళ్లలోకి వరద నీరు చేరింది. ఎమ్మెల్యే ఆదేశాలతో రెవెన్యూ శాఖ అధికారులు ఇంటింటికి వెళ్లి వివరాలను సేకరించారు. బద్రీనాథ్ యాదవ్ సైతం అధికారులతో కలిసి వివరాలు సేకరించారు. బాధితులకు నష్టపరిహారం అందేలా చూడాలని అధికారులను కోరారు. జగన్నాథం, బాలు, నర్సింగ్, సాంబయ్య, శ్రీను, బాబురావుతో పాటు పలువురు పాల్గొన్నారు. మోండా డివిజన్ అంబేద్కర్ నగర్ లో స్టామ్ వాటర్ పైప్ లైన్ పనులతో వరద ప్రభావం అంబేద్కర్ నగర్ పై తీవ్రంగా పడింది. పనులు పూర్తి కాకపోవడంతో తరచుగా అంబేద్కర్ నగర్ వరద ముంపుకు గురవుతుంది. జేసీపీఎం చర్చి బుధవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి నీట మునిగింది. చర్చిలోకి భారీగా వరద నీరు చేరటంతో ఎలక్ట్రికల్ సామాగ్రితో పాటు పలు వస్తువులు నీట మునిగాయి. గడిచిన వారం రోజుల్లో రెండవసారి ఇటువంటి పరిస్థితి నెలకొనడంతో పాస్టర్ యోనా ఆవేదన వ్యక్తం చేశారు. చర్చి సౌండ్ సిస్టమ్ తో పాటు పలు సామాగ్రి పూర్తిగా ధ్వంసమైందని ఆయన అన్నారు. అధికారులు వేగవంతంగా పనులను పూర్తి చేయాలని కోరారు. పార్టీ పెద్దలు ఇచ్చిన పిలుపుతో స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ గా ముంపు ప్రాంతాల్లో పర్యటించి తన బాధ్యతను రామ్ గోపాల్పేట డివిజన్ కార్పొరేటర్ సీరల్ సుచిత్ర శ్రీకాంత్ నిర్వహించారు. రామ్ గోపాల్పేట డివిజన్ లోని బాటన్ స్కూల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఇచ్చిన పిలుపు మేరకు సేవా పక్వాడలో భాగంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలో బీజేపీ నేతలతో పాటు స్కూల్ సిబ్బందితో కలిసి పరిసరాలను శుభ్రం చేసి తన బాధ్యతను నిర్వహించారు. ప్రతి ఒక్కరూ స్వచ్ఛ భారత్ లో భాగస్వాములు కావాలంటూ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మల్లేష్, ప్రవీణ్, సూర్యవంశీ, గోపికిషన్, ప్రిన్సిపల్ నరేష్, కిషన్, జయ, ధనరాజ్, రఘు, కిరణ్, వినోద్ తో పాటు పలువురు పాల్గొన్నారు. ఇక స్థానిక కార్పొరేటర్ గా రామ్ గోపాల్పేట డివిజన్ లో ముంపు గురైన ప్రాంతంలో చీర సుచిత్ర శ్రీకాంత్ పర్యటన చేపట్టారు. రామ్ గోపాల్పేట డివిజన్ లోని నల్లగట్టు, జైలైన్, చుట్టాల బస్తీ, లక్ష్మీనారాయణ కాలనీ, డివి కాలనీతో పాటు పలు బస్తీలో ఏఈ శివప్రసాద్ తో కలిసి పర్యటన చేపట్టి సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. పర్యటనలో మల్లేష్, మదన్, శ్రీనివాస్, ప్రవీణ్ తో పాటు పలువురు పాల్గొన్నారు. రాత్రి కురిసిన భారీ వర్షానికి కంటోన్మెంట్ ఫ్యాట్నీ కాలనీలోని పలు నివాసాల్లోకి వరద నీరు వచ్చి చేరింది. ఒకవైపు ఫ్యాట్నీ నాలా వద్ద రిటర్నింగ్ వాల్ పనులు శరవేగంగా పూర్తి చేసే పనులు కొనసాగుతుండగా రాత్రి కురిసిన వర్షానికి ఒక్కసారిగా నాలా నుంచి బయటకు వెళ్లాల్సిన వరద నీరు నేరుగా కాలనీ వైపు ప్రవహించింది.
దీంతో కాలనీ మొత్తంగా ప్రధాన రోడ్డుపై మోకాలి లోతులో వరద నీరు వచ్చి చేరటంతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొన్నారు. వెంటనే కంటోన్మెంట్ ఇళ్లలోకి వచ్చిన వరద నీటిని మోటారు సహాయంతో బయటకు తోడే ప్రయత్నంలో నిమగ్నం కాగా కంటోన్మెంట్ బోర్డు సిబ్బంది తమ వంతుగా మాన్హోల్స్ ద్వారా నీటిని బయటికి పంపే పనిలో నిమగ్నమయ్యారు. మరి కొద్ది రోజుల్లో రిటర్నింగ్ వాల్ పనులు పూర్తి చేసి మునక సమస్య రాకుండా చూస్తామంటూ అధికారులు దృఢ నిశ్చయంతో పనిచేస్తుండగా వర్షం కారణంగా ఇబ్బందులు తప్పటం లేదు. ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశాలతో బీజేపీ నాయకత్వం ఇచ్చిన పిలుపుతో ఇక కాషాయ నేతలంతా చీపుర్లు పట్టి పేరుకుపోయిన చెత్తను తొలగించే పనిలో నిమగ్నమయ్యారు. సేవాపక్షం 2025లో భాగంగా మహంకాళి జిల్లా నాయకత్వం ఆధ్వర్యంలో అడ్డగుట్ట వార్డు అధ్యక్షురాలు గాజుల సౌందర్య సారథ్యంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని అడ్డగుట్టలో సాయినగర్లో నిర్వహించారు. జిల్లా ఇన్ఛార్జ్ నాగభూషణ్ రెడ్డి, డివిజన్ ఇన్ఛార్జ్ సంపత్ అధ్యక్షతన సాయినగర్ కాలనీలో చెత్తను తొలగించి స్వచ్ఛ భారత్ లో భాగంగా శుభ్రపరిచారు. జిల్లా వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు కొనసాగుతుంటాయంటూ ఇన్ఛార్జీలు తెలియజేయక తమ వంతుగా అడ్డగుట్ట డివిజన్ ను శుభ్రపరిచి పరిశుభ్రతలో ప్రజలతో కలిసి భాగస్వాములం అవుతాం అంటూ గాజుల సౌందర్య తెలియజేశారు. కార్యక్రమంలో షిరిడి సాయిబాబా స్కూల్ ప్రిన్సిపల్ శ్రీధర్, డివిజన్ ప్రధాన కార్యదర్శి సాయన్న, డివిజన్ సీనియర్ నాయకులు కృష్ణ, కన్నాభిరామ్, వీరేశం, హంసరాజ్, కళావతి, రాజశేఖర్, జ్ఞానేశ్వర్, సాయి, విజయ్, దిలీప్ కుమార్, శ్యామ్, గంగారాం, నాగరాజు, శ్రీధర్, వసంత, రాజేష్, మహేష్ మరియు జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య సిబ్బందితో పాటు పలువురు పాల్గొన్నారు. కాషాయ పెద్దల పిలుపుతో వర్ష ప్రభావిత ప్రాంతాల్లో తమ వంతుగా సేవలు అంటూ 1వ వార్డు బీజేపీ నేతలు ముందుకు సాగారు. కంటోన్మెంట్ 1వ వార్డులో నిన్న కురిసిన వర్షానికి పలు చోట్ల చెట్లు విరిగిపడటంతో వాహనదారులకు, స్థానికులకు ఇబ్బందిగా మారింది. ఈ తరుణంలో కంటోన్మెంట్ సిబ్బంది వాటిని తొలగించే పనిలో నిమగ్నం కాగా బీజేపీ పార్టీ నాయకత్వం ఇచ్చిన పిలుపుతో సేవా పక్వాడా కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛ భారత్ తో ముందుకు సాగారు. కంటోన్మెంట్ సిబ్బందికి సహకారంగా తమ వంతుగా అంటూ వర్షం కారణంగా విరిగిపడిన చెట్లతో పాటు చెత్తా చెదారాన్ని తొలగించే పనిలో పడ్డారు. బీజేపీ 1వ వార్డు అధ్యక్షుడు జైపాల్, రాకేష్ సారథ్యంలో స్థానిక నాయకులు ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో జాయింట్ కన్వీనర్ సతీష్ కుమార్, బీజేపీ నేతలు రాయల్ కుమార్, కేశవ్, సునీత, అంజన్, దత్తాత్రేయ, శివరాజ్ తో పాటు పలువురు పాల్గొన్నారు. ప్రమాదంలో గాయపడిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మధు యాస్కిని కాంగ్రెస్ పార్టీ నాయకులు పరామర్శించారు. ఎమ్మెల్యే రోహిత్ తో పాటు మైనంపల్లి హనుమంతరావు, షబీర్ అలీ, బోయిన్పల్లి మార్కెట్ యార్డ్ చైర్మన్ ఆనంద్ బాబులు ఎల్బీ నగర్ లో మధు యాస్కిని పరామర్శించి ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని భగవంతుని కోరుకున్నట్లు వారు తెలిపారు. కంటోన్మెంట్ 2వ వార్డులో రోజు రోజుకు వరద ముప్పు ప్రభావం పెరుగుతుండటం పట్ల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు శాంసన్ రాజు ఆవేదన వ్యక్తం చేశారు. హైడ్రా అధికారులు నాలలపై ఉన్న నిర్మాణాల కూల్చివేతలు చేపట్టినప్పటికీ 2వ వార్డును వరద ముప్పు నుండి తప్పించలేకపోతున్నారని ఆయన అన్నారు. మరింత వేగవంతంగా నాలాలపై వెలిసిన నిర్మాణాలను తొలగించి వరద నీరు సాఫీగా వెళ్లేలా చర్యలు తీసుకోవాలని శాంసన్ రాజు కోరారు. చిన్నపాటి వర్షం కురిసినా మోకాల్లోతు వరద నీరు చేరుతుండటంతో 2వ వార్డు ప్రజలు ఇబ్బందులకు గురికావాల్సి వస్తుందన్నారు. ఆల్ ఇండియా జ్యువెలరీ హ్యాండ్మేడ్ వర్కర్స్ అంతా నేడు సెలవు ప్రకటించారు. ఏదైనా ఒక్కరోజైనా కలిసికట్టుగా అంతా కలిసి క్రీడా పోటీలు నిర్వహించాలన్న దృఢ సంకల్పంతో నేడు అంతా ఒకటిగా జిమ్ఖానా మైదానంలో క్రీడా పోటీలు నిర్వహించారు. ఆల్ ఇండియా జ్యువెలరీ హ్యాండ్మేడ్ వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో 2 రోజుల పాటు క్రీడా పోటీలు నిర్వహించాలంటూ ఫుట్బాల్, క్రికెట్ పోటీలను నేడు జిమ్ఖానా మైదానంలో నిర్వహించారు. వారి ఆహ్వానంతో కార్యక్రమంలో అతిథిగా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొనగా మైదానానికి విచ్చేసిన ఆయనకు నిర్వాహకులు ఘనస్వాగతం పలికారు. వారి ఆహ్వానం అందుకుంటూ మొదటగా క్రీడాకారులకు కరచాలనం చేసి బెస్ట్ ఆఫ్ లక్ ను తెలియచేయగా మొదటగా ఫుట్బాల్ ను వారికి అందించి క్రీడా పోటీలను ప్రారంభించారు. నగరంలో ఉన్న బెంగాలీ సమాజ్ వారంతా కలిసికట్టుగా ఒక చోట చేరి నేడు క్రీడా పోటీలు నిర్వహించుకుంటుండటంపై తలసాని సంతోషం వ్యక్తం చేశారు. గిఫ్ట్ మనీ కోసం పలు టీముల్లో పోటీల్లో ఉత్సాహంగా పాల్గొనగా పలు విభాగాల్లో ట్రోఫీలతో పాటు బహుమతులు అందిస్తామంటూ నిర్వాహకులు తెలియజేశారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ అత్తిలి మల్లికార్జున గౌడ్, రామ్ గోపాల్పేట్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు అత్తిలి శ్రీనివాస్ గౌడ్, నాయకులు మహేష్ యాదవ్, చంద్రప్రకాష్, మహేందర్, నిర్వాహకులు అబుల్, సమీర్, తాహేర్, మైదుల్ తో పాటు పలువురు పాల్గొన్నారు. टाइम निकाल के हम लोग ये टूर्नामेंट देते, तो मैं सबसे बोलो तो शुक्रिया अदा करेंगे हमारा एमएलए साहब श्रीनिवास यादव जी के, और भी हमारा आएंगे श्री साईकिनाथ यादव जी भी आएंगे, और हमारा जितना भी ऑल इंडिया ज्वेलरी हैंडमेड वर्कर फेडरेशन का जो भी मेंबर है सबको मैं शुक्रिया. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.